ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిందండి. ఆడబిడ్డ నిధి స్కీము విషయంలో ఒక గొప్ప అప్డేట్ చెప్తుంది. ఎప్పటి నుంచి ఆడబిడ్డ నిధి అనేది ఆ పథకాన్ని అమలు చేస్తామనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అంటూ కొత్త వార్తను ఇవాళనే అప్డేట్ ఇచ్చిందండి. ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆడబిడ్డ పథకం అమలులోకి రానుందని అర్థమవుతుంది. సూపర్ 6 హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకం కింద అర్హులేనని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆడబిడ్డ పథకం కింద ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకటించారు. 19 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని, ఆర్థికంగా వెనకబడిన వారు కూడా ఈ పథకం కింద 1500 అందుకోవడానికి అర్హులే. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల వరకు నిధులను కేటాయించడం, త్వరలోనే ఈ పథకం గ్రాంట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి 3,341 కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో త్వరలోనే ఈ పథకాన్ని వేగవంతం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉందండి. ఈ ఆడబిడ్డ పథకం కింద అయితే ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీతో పాటుగా కూటమి ప్రభుత్వం మొత్తం ప్రకటించిందండి. ఒక గొప్ప పథకంగా దీన్ని చెప్తున్నారు. ఏది ఏమైనా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం చాలా ఆసరాగానే ఉంటుందని చెప్తున్నారు. మరి